హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సృజన ఫుడ్ రెసిపీస్. వంకాయలను చూడగానే మీకేమనిపించిందండి? నాకైతే వెంటనే గుత్తి వంకాయ పెట్టాలనిపించింది. ఆహా! ఏమి రుచి అనరా మైమరిచేలాగా గుత్తి వంకాయ తింటుంటే అట్లా ఉంటుంది మరి. మేము చేసిన ఈ మసాలా గుత్తి వంకాయ మీరు కూడా ట్రై చేయండి. కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇది రోటీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి అండి. మరి లేట్ ఎందుకు, గుత్తి వంకాయ ప్రిపేర్ చేసుకుందాం పదండి. ముందుగా ఒక బౌల్లో కొద్దిగంత కల్లుప్పుని వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయలని రెండు పక్కల కట్ చేసుకొని వాటర్లో వేసుకోండి. ఇలా ఉప్పు వాటర్లో వేసుకోవడం వల్ల వంకాయలు అనేవి తెల్లగా ఉంటాయి. నార్మల్ వాటర్లో వేసుకున్నామంటే అవి నల్లబడిపోతాయి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 4-5 ఎండుమిర్చిలను వేసుకొని నార్మల్గా వేయించుకోండి. అందులోనే ఒక కప్పు నువ్వులను వేసుకొని చిటపటలాడించుకొని పక్కకు పెట్టుకోండి. అదే ప్యాన్లోకి 2 గంటల నూనెని వేసుకోండి. మనం ముందుగా ఆనియన్స్ని కట్ చేసుకొని అది ఇందులో వేసుకొని కొద్దిసేపు ఫ్రై అయ్యాక అందులో టమాటాలని వేసుకొని కొద్దిగంత సాల్ట్, కొద్దిగంత పసుపుని వేసుకొని మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఉడకబెట్టుకున్న ఆనియన్స్, టమాటోలని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మనం ముందుగా వేయించుకున్న వాటన్నిటిని అందులో వెల్లిపాయలను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ మసాలా, చిటికెడు మెంతి పిండిని, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకొని మొత్తం అంతా కలుపుకోండి. మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలలోకి మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా పెట్టుకోండి. కట్ చేసుకున్న అన్ని వంకాయలలోకి ఈ మిశ్రమాన్ని పెట్టేసుకోండి. ముందుగా ఒక బౌల్లో 5 గంటల నూనెని వేసుకోండి. ఎందుకంటే వంకాయలు అనేవి చక్కగా ఫ్రై కావాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క వంకాయని వేసుకుంటూ నెమ్మదిగా ఫ్రై కానివ్వండి. అన్ని వంకాయలని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో కుక్ కానివ్వండి. ముందుగానే నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టుకొని రసంగా చేసుకొని ఫ్రై అవుతున్న వంకాయలోకి ఈ చింతపండు రసాన్ని వేసుకొని కలుపుకొని వంకాయలన్నిటికీ పెట్టుకోగా మిగిలిపోయిన మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని 3 నుండి 4 నిమిషాల వరకు ఉడకనివ్వండి. మనం ముందుగా ఆనియన్స్, టమాటోస్ని గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. లాస్ట్లో తరిగి పెట్టుకున్న కొత్తిమీరని ఇందులో వేసుకొని మొత్తం అంతా కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడకనిచ్చి దించేసుకోండి. అంతే అండి, గుత్తి వంకాయ రెడీ అయినట్టే. ఇక లేట్ ఎందుకు, మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్టీగా తినేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.